యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర 4వ భాగం 9-12-25. నేను రాసిన దానిలో 11వ ఎపిసోడ్. జనకుడు దగ్గరికి యాజ్ఞవల్క్యుడు వెళ్ళాడు. ఇద్దరికి సంభాషణ. బ్రహ్మం విషయం చర్చిద్దామన్నాడు జనకుడు. అప్పుడు జనకుడు బ్రహ్మ అంటే వశిష్ఠుడయ్యాడు. మరోసారి జనక యాజ్ఞవల్క్యులు అగ్నిహోత్రం గురించి చర్చించారు. అగ్నిహోత్ర ద్రవ్యం గురించి తెలుసా అని రాజు అడిగారు. తెలుసు అంటే చెప్పమంటే పాలు అన్నారు. అవి లేకపోతే దేనితో హోమం చేస్తారు అని అడిగితే వ్రీహితో అన్నారు. అది లేకపోతే అంటే ఓషధులతో అని. అవి దొరక్కపోతే అంటే నీళ్లతో అని. అవి లేకపోతే ఏం చేస్తావు అని అడిగితే యాజ్ఞవల్క్యుడు శ్రద్ధలో హోమం చేస్తాను అన్న. ప్రకృతి మొదలైనటువంటి వాటి గురించి చెప్పమని రాజు అడిగితే అవ్యక్తం మహస్సు, అహంకారం పృథ్వీ, నీరు, తేజము, వాయు, ఆకాశం అనే 8 ప్రకృతులు ఉంటారని, చెవి, చర్మం, జిహ్వ, ముక్కు, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, వాక్కు, హస్తాలు, పాదాలు, వాయు, మేధ్రం అనేవి వికృతులు అంటారని, వీటిలో శబ్దం మొదలైన పంచభూతాల వలన పుట్టిన విశేషాలు అంటారని, జ్ఞానేంద్రియాలు అవిశేషాలని, మనస్సు 16వదిగా అధ్యాత్మ చింతనాపరుడు భావిస్తారని, ఈ మొత్తం 24 తత్వాలు అంటారని శృతులు చెప్పాయన్నాడు యాజ్ఞవల్క్యుడు. జనకుడు సమిధల సృష్టుల గురించి చెప్పమని అడిగితే మహర్షి అవ్యక్తం అంటే మూల ప్రకృతి నుంచి మహదాత్మ పుట్టి, అదే మొదటి సృష్టి. మహత్తు నుంచి నవవిధ సృష్టి కాదు, సమిధలుగా నవవిధ సృష్టుల గురించి చెప్పమంటే చెప్తున్నా. అవ్యక్తం అంటే మూల ప్రకృతి నుండి మహదాత్మ పుట్టి, అది మొదటి సృష్టి. మహత్తు నుండి అహంకారం పుట్టి బంధాత్మకమైనటువంటి బుధాత్మకమైన ద్వితీయ సృష్టి అయి, అహంకారం నుంచి ఆకాశం మొదలైన భూతాత్మక మనస్సు పుట్టి అహంకారిక తృతీయ సృష్టి అయి, మనస్సు నుండి మహాభూతాలు 5 పుట్టి మానసిక 4వ సృష్టి అయి, శబ్ద, స్పర్శ, రస, గంధ రూపమైన భౌతిక సంపద సృష్టి ఏర్పడి, శ్రోత్వ, చక్షు, త్వక్, జిహ్వ, ఘ్రాణం అనే చింతాత్మక 6వ సృష్టి జరిగి, కర్మేంద్రియాలు పుట్టి ఐంద్రియ సప్తమ సృష్టి అయి, ఊర్ధ్వంగా పుట్టే వాయు అంటే ప్రాణ, అడ్డంగా పుట్టే వాయు అంటే అపాన, ఉదాన వ్యానాలు పుట్టి అనర్ధక 8వ ఆవర్జక అంటే బయటికి విడిచే 8వ సృష్టి. తర్వాత అడ్డంగా పోయే వాయు అంటే సమానం, దానం, వ్యానం, క్రిందుగా పోయే అపాన వాయువులు పుట్టి అనాజ్యవం అని 9వ సృష్టి అయ్యిందని యాజ్ఞవల్క్యుడు వివరించి సంతృప్తి చెందిన జనక మహారాజ్ గుణాలు, కాలం గురించి వివరించవయ్యా మహర్షి అంద. యాజ్ఞవల్క్యుడు 10,000 కల్పాలు అవ్యక్త పురుషుడికి ఒక పగలు, రాత్రి కూడా అంతే పరిమాణం కాదు. రాత్రి గడవగానే అతడు సకల ప్రాణాలకు జీవనాధారమైన ఓషధులను సృష్టి, తర్వాత హిరణ్మయమైన అండం నుండి బ్రహ్మన్ని సృష్టిస్తూ అతడే సర్వభూతాలకు 1 సంవత్సరం అందులోనే ఉండి
తర్వాత బయటికి వచ్చి ఆ అండంలో సగం స్వర్గంగా సగం భూమిగా చూశాడు అని వేదాలే చెప్పాయి. ఈ రెండిటికి మధ్య ఆకాశం ఏర్పరిచాడు. హిరణ్మయమైన అండం నుండి బ్రహ్మాన్ని సృష్టిస్తూ ఇతడే సర్వభూతాలకు మూర్తి. ఒక సంవత్సర కాలం ఈ అండంలోనే ఉండి తర్వాత బయటికి వచ్చి ఆ అండంలో సగం స్వర్గంగా సగం భూమిగా చేశాయని వేదాలే చెప్పు. ఈ రెండిటికి మధ్య ఆకాశం ఏర్పడి 7700 కల్ప బ్రహ్మ ఒక పగలు, అంతేకాలం రాత్రి. మహత్తు అనబడే బ్రహ్మం అహంకారం తర్వాత తన శరీరం నుండి నలుగురు పుత్రుడు అంటే మన పితరులకు పితరుడు పుట్టించారు. జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ ఈ పితరుల నుండి పుట్టినట్టు చరాచర జగత్తంతా ఆ మహామభూతాల చేతి నిందింపబడినట్లుగా వింటున్నాం. అహంకారం అయిన పరమేష్టి పంచభూతాలను సృష్టించారు. అహంకారానికి 5000 కల్పాలు పగలు, 5000 కల్పాలు రాత్రి అవుతాయి. శబ్ద స్పర్శాదులు పంచమహాభూతాలలో చేర్తాయి. ఈ 5 ప్రాణులలో చేరి స్నేహం అనేది అతిక్రమణ మాత్సర్యం కలిగిస్తుంది. ఇవి అవ్యయాలను హరిస్తాయి. గుణాల చేత పురిగొల్పబడిన దాన్ని ఒకదాన్ని ఒకటి చంపుతూ తిరియక్కు వ్యోమాలలో ప్రవేశించి ఈ లోకం చుట్టూ తిరుగుతూ వీటికి 3000 కల్పాలు పగలు, మరో 3000 కల్పాలు రాత్రి అవుతాయి. ఇంద్రియాలను పురికొల్పినప్పుడు మనస్సు అన్ని వస్తువుల పైకి పోతుంది. ఇంద్రియాలు ఒకదానికొకటి కనుక్కోలేవు. మనస్సు మాత్రమే వాటి మూలంగా విషయాలు తెలుసుకుంటుంది. కన్ను మనసు సాయంతో రూపాన్ని చూస్తాం. మనసు పని అయిపోతే ఇంద్రియాల పని ఆఖరే. కనుక ఇంద్రియాలు మనసుకు లోబడి ఉంటాయి. మనసే ఇంద్రియాలకు ఈశ్వరుడు. జగత్తులో ఉన్న 20 భూతాలు ఇవే మహారాజా అన్నాడు. గంభీర విషయాలు కూడా చాలా సునాయాసంగా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పిన యాజ్ఞవల్క్య మహర్షి విజ్ఞానానికి అబ్బురపడి జనక మహారాజు భూత సృజన సంహారం అనాదినాథుడు బ్రహ్మ ఎలా చేస్తాడయ్యా అని ఒక ప్రశ్న వేసి దానికి యాజ్ఞవల్క్యుడు రాత్రి కాగానే బ్రహ్మ నిద్రపోతాడండి. భూత సంహారం కోసం ఒక రుద్ర రూపుణ్ణి ఏర్పాటు చేస్తాడు. ఆ మహారుద్రుడు 100 కొద్దీ సూర్యుడై జ్వలించే 12 అగ్నుల రూపంగా మారుతాడు.